నవతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటుడు విజయ్ దేవరకొండ సాగుతున్నాడు. అర్జున్ రెడ్డి ఘన విజయంతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు విజయ్. అతని బాటలోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అభినయాన్ని ఎంచుకున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ సైతం నటుడిగా తనకంటూ కొన్ని మార్కులు సంపాదించాడు. అన్న హీరో కావటానికి ఈ తమ్ముడు కష్టపడి ఉద్యోగం చేసి డబ్బులు పంపించేవాడని విజయ్ స్వయంగా చెప్పాడు. వారి అన్నదమ్ముల అనుబంధం కూడా జనాన్ని ఆకట్టుకుంటుంది. ఆనంద్ దేవరకొండ 1996 మార్చి 15న జన్మించాడు. ఆయన తండ్రి గోవర్ధన్ రావు టీవీ ఫిల్మ్ డైరెక్టర్, తల్లి మాధవి సాఫ్ట్ స్కిల్స్ ట్యూటర్. క్రియేటివిటీ నిండిన కుటుంబంలో జన్మించిన విజయ్, ఆనంద్ ఇద్దరికి కూడా అవే లక్షణాలు అబ్బాయి. దాంతో బాల్యం నుంచే అన్నదమ్ములు సృజనాత్మకంగా ఆలోచించేవారు. చదువుకునే రోజుల్లోనే విజయ్ ఓ సినిమాలో తెరపై కనిపించాడు. దాంతో అతనికి నటనపై అభిలాష కలిగింది. ఆనంద్ మాత్రం బుద్ధిగా చదువుకొని ఇంజనీరింగ్ పూర్తి చేసి డెలాయిట్ కంపెనీలో పనిచేశాడు. అమెరికాలోనూ ఉద్యోగం సంపాదించాడు. తన అన్న నటుడిగా అవకాశాల వేట సాగిస్తున్న రోజుల్లో ఈ తమ్ముడు తన సంపాదనతో అన్నకు ఆదరుగా నిలిచాడు. అన్న హీరోగా స్టార్డమ్ చూడగానే ఆనంద్లోనూ అభినయంపై ఆసక్తి కలిగింది. పైగా తండ్రి గోవర్ధన్ సలహాలు సూచనలు ఉండనే ఉన్నాయి. ఇక దాంతో ఆనంద్ సైతం నటుడిగా మారిపోయాడు. హీరో రాజశేఖర్ జీవిత కూతురు శివాత్మిక నాయికగా నటించిన దొరసాని చిత్రంలో ఆనంద్ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆనంద్ తర్వాత నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ జనాన్ని ఆకట్టుకుంది. ఆపై ఆనంద్ నటించిన పుష్పక విమానం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం హైవే, బేబీ, గంగం గణేష చిత్రాల్లో ఆనంద్ నటించాడు. ఇక ఈ చిత్రాలతో ఆనంద్ అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమలో తన సత్తాను చాటుకుంటున్నాడు. 6 ఏళ్ల క్రితం దొరసానితో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండను బేబీ సినిమా 100 కోట్ల క్లబ్లో చేర్చింది. నిజానికి మొదటి సినిమా నుండి పట్టు వదలని విక్రమార్కుల్లా స్లో అండ్ స్టడీ అన్న రీతిలో ముందుకు సాగుతున్నాడు. కరోనా కాలంలో సైతం అతను నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత సంవత్సరం వచ్చిన పుష్పక విమానం నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత చిత్రం హైవే తిరిగి ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయింది. 4 ఏళ్ల ఆనంద్ దేవరకొండ సినీ ప్రయాణాన్ని ఒక్కసారిగా హైవేకు ఎక్కించిన చిత్రం బేబీ. 2023లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడమే కాదు, నటుడిగాను ఆనంద్ దేవరకొండకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. సహజంగా చాలా మంది యువ హీరోల మాదిరే సక్సెస్ ను మేనేజ్ చేయటం ఆనంద్ దేవరకొండకు చేత కాలేదేమో అనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో అతను సినిమాలు చేయటానికి అంగీకరించినా అవి సకాలంలో మాత్రం పూర్తి కాలేదు. బేబీ విజయం తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన గమ్ గమ్ గణేష గతేడాది ఎట్టకేలకు విడుదలైంది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్లో కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి దొరసాని నిర్మాతల్లో ఒకరైన మధుర శ్రీధర్ రెడ్డి డ్యూయెట్ మూవీ మొదలెట్టారు. కానీ అది ఇంకా పూర్తి కాలేదు.
రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మిథున్ వరద రాజకృష్ణన్ తెరకెక్కిస్తున్నారు. ఇక బేబీ ఘన విజయం తర్వాత అదే నిర్మాణ సంస్థలో మరో సినిమాకు ఆనంద్ దేవరకొండ కమిట్ అయ్యాడు. అందులోనూ వైష్ణవి చైతన్య హీరోయిన్. దర్శకుడిగా రవి నంబూరి వ్యవహరిస్తాడని నిర్మాతలు తెలిపారు. కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ మాత్రం ఇంతవరకు రాలేదు. ఇక తాజాగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్యతోనే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించింది. దీనిని 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్నాడు. సో ఆనంద్ దేవరకొండ ప్రతికూల పరిస్థితుల్లోనూ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే అందులో ఏవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.